భారతీయ సంప్రదాయంలో కాకులు కూడా కదలని పండగ ఒకటి ఉందని తెలుసా? కాకులంటే పొలోమని తిరుగుతూ ఉంటాయి కదండి. గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఎక్కడున్నవి అక్కడే ఉండిపోతాయి కదా. అలాంటి పండగ ఒకటి ఉంది. సంక్రాంతి తర్వాతి రోజైన కనుమ ఈ రోజేనండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు పెట్టుకోకూడదని, ఏ ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేయకూడదని చెప్పి ఈ కనుమ రోజు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ అరే ఇదేమీ లాజిక్ అందట్లేదు కదా అంటారు కదా. ఆ లాజిక్ ఏంటో నేను చెప్పేస్తానండి. కనుమ అనంగానే పశువుల పండగ. పశువుల్ని చక్కగా అలంకరించుకొని, పూజించుకొని వాటికి కడుపు నిండా పెడతాం కదండీ! అవి కూడా హాయిగా రెస్ట్ తీసుకోవాలని. ఇప్పుడంటే కార్లు, ట్రైన్లు, ఏరోప్లేన్స్ వచ్చినాయి గానీ, ఒకప్పుడు ఎద్దుల బళ్ళే ఆధారం. ఎద్దుల బళ్ళ మీదే ప్రయాణం చేసేవాళ్ళు. మరి ఆ ఎద్దుల్ని ఆ రోజు అంత చక్కగా పూజించుకొని వాటికి కడుపు నిండా పెట్టిన తర్వాత వాటిని కదిలించకూడదు కదా! వాటిని ప్రయాణంలో పెట్టాలి కదా మనం వెళ్ళాలంటే. అందుకోసమనే కనుమ రోజు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోకూడదు అన్నారు. సరే, ఈ రోజులకి అప్లై కాదు అంటారేమో. అవుతుందండి. ఎంతో దూరం నుంచి వచ్చుంటారు, పల్లెటూళ్ళకి వచ్చుంటారు. పల్లెటూళ్ళలో హడావిడికి గంగిరెడ్ల దగ్గర నుంచి చుట్టాలు, పక్కాలు, పిండి వంటలు అన్నీ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసు కదా! సో, హడావిడి భోగి, సంక్రాంతి ఒక రకమైన హడావిడైతే, కనుమ రోజు ఇంకో రకమైన హడావిడి ఉంటుంది మీకు తెలిసిందే. ఆ రోజు హాయిగా అందరితో కలిసి ఉండండి. ఎటువంటి ప్రయాణాలు ఈవెన్ పేకాట్లకి, కోడిపందాలకు కూడా వెళ్ళకుండా హాయిగా ఇంట్లోనే ఉండండి.